దట్టంగా పట్టించింది ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే కొన్ని వింతలు విధ్వంసాలు అనమాట. సో మేమైతే ఒక ప్యాకేజ్ అయితే తీసుకోవడం జరిగింది. గూడ్స్ అయితే ప్రజెంట్ క్లోజ్ ఉంది. సో నేను ఎవరైతే ప్యాకేజ్ తీసుకున్నో డీటెయిల్స్ ఏందో మొత్తం ఇప్పుడు వీడియోలు చెప్తాను, చూడండి. నమస్తే అన్న. గుడ్స్ అయితే ప్రజెంట్ క్లోజ్ ఉంది కదా, సో ఇంకోటి గుడ్స్ కావాలి ఇప్పుడు ఏమేమి ప్యాకేజెస్ ఉన్నాయి, మీరేం ప్రొవైడ్ చేస్తారు, మరి మీ నేమ్? ఇప్పుడంటే గుడిస్ తర్వాత మనకి చావరకోట వ్యూ పాయింట్ ఒకటి కొత్తగా వచ్చిందండి. అది కూడా మనకి సేమ్ హిల్ అయితే ఉండదు కానీ సేమ్ లొకేషన్ చాలా బాగుంటుంది. మనం ఇక్కడ నుంచి లోకల్గా ఈ వెహికల్స్ ఎలా పెట్టి మా బొలెరోని పైకి తీసుకెళ్తాం. వాటితో పాటు క్యాంపింగ్ టెంట్లు అన్ని కస్టమర్ నైట్ క్యాంపింగ్ ఇలాంటి ఫైర్ క్యాంప్ అన్ని కూడా మన ప్యాకేజ్ ఏమేమి ఇస్తారా? ఒక జనం పెట్టండి అంటే 3 members కి ఒక క్యాంపింగ్ టెంట్ అది ఇస్తాము. ఓకే, వాళ్ళు అందులో పడుకునే టెంట్లు, ఫైర్ క్యాంప్, టోల్ గేట్స్ ఏమి ఉంటాయి అన్ని కూడా మేమే పెట్టుకుంటాం. వెహికల్ ఏది ఉంటుందన్న బులెరో తీసుకెళ్తారా? అంత ఘాటీ కాబట్టి బులెరోలో యూజ్ అవుతుంది, మిగతా బళ్ళు అయితే ఏం వెళ్ళవు. ఇప్పుడు ఈవినింగ్ ఏమేమి ఉంటాయి అన్నాడ? లైక్ మనం ఇప్పుడు 5 నుంచి ఆడికి వెళ్తాము, వెళ్ళిన తర్వాత టెంట్స్ కానీ ఫైర్ కానీ ఏమేమి ఉంటాయి అంత? అంటే ఇక్కడ నుంచి మనం 5:36 తీసుకెళ్తాం కస్టమర్ని. తీసుకెళ్ళినా వాళ్ళకి మనం క్యాంపింగ్ అనేది చేసేస్తాం. ఓకే, క్యాంపింగ్ చేసిన తర్వాత వాళ్ళకి కొంచెం రిలాక్స్ అవ్వడం కోసం ఈ ఫైర్ క్యాంప్ అది చేస్తాము. క్యాంపింగ్ చైర్స్ అని ఇచ్చేసి బ్లూటూత్ స్పీకర్ కట్టే పెట్టేస్తాం. ఓకే, అంటే పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ అనేది లేకుండా, ఓకే, కొంచెం దూరంగా ఎవరికి మన పక్క వాళ్ళకి ఇబ్బంది లేకుండా అన్న. ఇప్పుడు నైట్ కి అయితే ఇది ఓకే, మళ్ళీ మార్నింగ్ ఏ టైం స్టార్ట్ అవుతాం? 5:36 కల్లా వ్యూ అనేది చూస్తారు వాళ్ళు. ఓకే, ఆ సన్ రైజ్ చూసిన తర్వాత అక్కడి నుంచి దుంపవలస వాటర్ ఫాల్ తీసుకెళ్తాం. ఓకే, దుంపవలస వాటర్ ఫాల్ మెయిన్ 1-2 hours కష్టం అవుతారు. అది చూసుకున్న తర్వాత రిటర్న్ లో మళ్ళీ మన బ్రిటిష్ బ్రిడ్జ్ ఉంది. ఓకే, ఆ బ్రిడ్జ్ దగ్గర వాళ్ళని కాసేపు ఫోటో షూటింగ్ అనేది బాగుంటుంది. ఓకే, అక్కడ తీసుకెళ్తాం. అది చూపించి మళ్ళీ రిటర్న్ మారేడు తీసుకెళ్తాం. అన్న ఇప్పుడు ప్రజెంట్ మారేడుమిల్లిలా ఇప్పుడు రెంట్స్ కింద కావాలని చెప్తారు కొంతమంది ఈడ స్టే చేయడానికి, దానికి మీరు ఏమైనా అరేంజ్ చేయగలరా? మారేడుమిల్లిలా ఇప్పుడు స్టే చేస్తా అంటారు కొంతమంది ఇక్కడ సైడ్ చేయడానికి. అంటే ఇక్కడ ఉండే వాళ్ళకైతే మెయిన్ గా అయితే రూమ్స్ ఉంటాయి. ఓకే, ఆ రూమ్స్ మినిమం మనకి 800,000 నుంచి కొంచెం ఎక్స్పెన్సివ్ రూమ్స్ కూడా ఉన్నాయి. ఓకే, కస్టమర్ బడ్జెట్ ని బట్టి మనం రూమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఓకే అన్న, మీ నేమ్ ఇంకా కాంటాక్ట్ డీటెయిల్స్ చెప్పండి. నా పేరు శివ అండి, మాది అమ్మాజీ ఎకో టూరిజం. మన దగ్గర బొలెరో మార్షల్స్ అవి ఉన్నాయి. అలాగే మాది రెస్టారెంట్ కూడా ఉంది, అమ్మాజీ స్పెషల్ బ్యామజీ రెస్టారెంట్. ఓకే, మాది ట్రావెల్స్ రెస్టారెంట్ పెట్టి అప్పుడే 10 years పైన అవుతుంది. ఓకే, ఎవరన్నా వచ్చేవాళ్ళు ఉన్నా నా నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. నా నెంబర్ 9494443795. ఓకే, థ్యాంక్ యూ అన్న. కదా ఇప్పుడు బిర్యానీ ఎట్లుంది? మరి అన్ని కడగని మొండికేసిన కడిగించుకొని మంచిగా చికెన్ దట్టంగా మసాలా పూరించి కారం దాని పైన బార్బీక్యూ ప్లాన్ చేస్తున్నాం. సో ఏ నైట్ చిల్ అంటావు అయితే? వెరీ సూన్ నైట్. ఓకే, సో ఇప్పుడైతే వ్లాగ్ స్టార్ట్ అయిపోతుంది, మనకు ఫన్ వ్లాగ్ గిన. లెట్స్ తీసుకొచ్చుకుంటే చాలా కష్టం. అట్లా పెట్టేసాను ఈ పుల్ల కాపులకు మధ్యలో పెట్టి చెప్తాను. పని చేయాలి, 2 కట్టెలు ఇట్లా పెట్టు, దాని మీద ఇట్లా పెట్టేసాను అయిపోతుంది. ఇట్లా ఇట్లా కడరా, ఇట్లా ఒకరు ఇట్లా పెట్టినా అనుకో, దాని మీద ఇట్లా పెట్టేసాను. ఒకసారి అందులో మధ్యలో ఇది తీసేసే, లేకపోతే ఇది తీసేసి పట్ట ఇట్లా పట్టుకోవడానికి మా చిన్న క్లాత్ చూస్తాం. ఐడియా ఎవరిది మనిషి అది? ఇప్పుడు ఈ ఐడియా
మైండ్ ఐడియా. అది ఇది పెట్టమని నేను చెప్పాను, 2 కట్టలు పెట్టమన్నా. డబల్ స్క్రీన్ అయినా ఇచ్చిన ఐడియా మంచిగా ఉంటుందా, మంచిగా ఇచ్చిన. అదే ఇంకోటి కూడా వస్తుందిరా, ఇటు పెట్టి లైట్ పెట్టా, ఇంకేం పీస్ ఉంది లైట్ ఈడ పెట్టరా. అదే ఈడ పెట్టరా లైట్, వీడియో ఇస్తున్నా. నాకు 2-3 పెట్టు, 2 పెట్టు. పట్టుకోవడానికి ఉంటుంది కాలు వచ్చా వన్ సైడ్ అప్పుడే కాలుదలే ఉన్నా చికెన్. టైం పడుతుంది. ఇంకో 10 నిమిషాలు, ఆ టైప్ సైడ్ ఒక 10 నిమిషాలు పెడితే సరిపోతాయి కదా. ఇంకోటి పెట్టు ఇంకోటి పెట్టు సరిపోతాయి. మళ్ళీ తీసుకొని బిటో ఎక్స్పీరియన్స్ బాగుందా? దానికి కూడా వస్తాయి ఎక్స్పీరియన్స్ కలిసి. కొన్ని ఎక్స్పీరియన్స్ నీ వరకు ఉన్నాయి. ఇది కావచ్చు కదా, చికెన్ దిక్కుల్లో ప్రేమెంతున్నా నా కొంచెం నా వైపే రానంటుంది. వయసొచ్చినా మనసే ఉన్నా మనసిచ్చే తోడే జత కానంటుంది. సిగ్గు శరమంతా గాల్లో ఇరవాటేసా ప్లాస్టిక్ నవ్వులతో కాలం ముందుకు తోసా. నాలా నేనుంటే ఎవరికి నచ్చని వరస నాటా పడలేక గుండెలోనే తడిసా. మన్నెల్లా తింటిరా లడ్డు మిఠాయి నీకు రమ్యముగా చూస్తా. మన్నెల్లా తింటిరా కార్ నేమ్ ఉంటుంది బయట ఎత్తి అని రాసి కష్టం అంటే సంవత్సరం ఒకసారి వస్తుంది పండగ. నెట్ సిట్టింగ్ వేస్తే ఇంకా ఇలాంటప్పుడు ఇలా చేస్తున్నాం. నైట్ సిట్టింగ్ చేస్తామన్నా. సిట్టింగ్ అంటే తాగడం అన్న, తాగేస్తే ఇలాంటి చేసేస్తుంటామంటే అది తాగుతావా? అంటే ఇచ్చినప్పుడు నువ్వు తాగుతావు కాదన్నా. అంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కదా, 10 క్లాస్ అయిపోయింది అప్పుడే తాగుతున్నావా? లేదు లేదు, కాకపోతే ఇంకా చిన్న తీసుకొస్తే అవతల కూడా డిమాండ్ చేయలేదు. ఎంత ఇస్తాను దివానా పండగ చేసుకున్నాం అన్నాడు. 20 ఇచ్చాను వెళ్ళిపోయాడు. అంతే అలాగే ఉండాలి కదా, మీరు అలా చేయొద్దన్నా. ఓకే సార్, పండగ అన్నది ఎవరైనా ఒకసారి జరుపుకుంటారు.